ఈ బార్బారికుడు ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందంటే, బార్బారికుడు పై సినిమా తీసిన ఒక తెలుగు డైరెక్టర్ తన సినిమా బాగున్నప్పటికీ కొంతమంది కక్ష వల్ల ఎవరు చూడలేదని చెప్పి సోషల్ మీడియా ముందు తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. బార్బారికుడు ఎవరంటే ఘటోద్గతుడి యొక్క కుమారుడు, భీముడి యొక్క మనవడు. మహాభారతంలో కురుక్షేత్ర సమయంలో శ్రీకృష్ణుడు కొంతమంది పిలిచి ఈ కురుక్షేత్రాన్ని చేయడానికి మీకు ఎంత సమయం పడుతుందని అడిగినప్పుడు భీష్ముడు 24 రోజులు, కర్ణుడు 20 రోజులు, అర్జునుడు 28 రోజులు అనగా బార్బారికుడు నాకు 2 నిమిషాలు చాలని చెప్తాడు. అది ఎలాగంటే శివుడు బార్బారికుడికి 3 బాణాలు ఇస్తారు. ఆ 3 బాణాలు సంధించినప్పుడు ఒక బాణం ఎవరైతే మంచివారో వాళ్ళని గుర్తిస్తుంది, రెండో బాణము ఎవరు చెడ్డవారో వాళ్ళని గుర్తిస్తుంది, మూడో బాణం చెడ్డవారు ఎవరైతే వాళ్ళని శిక్షిస్తుంది. నేను భీముడికి మనవడైనప్పటికీ ఏ పక్షం అయితే బలహీనంగా ఉంటుందో ఆ పక్షం వైపు ఫైట్ చేస్తానని చెప్తాడు. అది గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో బార్బారికుడి దగ్గరికి వెళ్ళి ఒక వరం అడుగుతాడు. వచ్చింది శ్రీకృష్ణుడు అని బార్బారికుడు గ్రహించి ఏమని అడగ్గా, నీ తల నాకు బహుమానంగా కావాలని అడిగినప్పుడు తన తలని తనకు అంటే శ్రీకృష్ణుడికి బహుమానంగా ఇచ్చే ముందు ఒక కోరికను అడుగుతాడు. ఏంటంటే అది నా తల నీకు ఇచ్చినప్పటికీ కురుక్షేత్ర సంగ్రామం చూసే భాగ్యం నాకు కలిగించమని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన తలని తీసుకెళ్లి ఒక పర్వతం మీద పెడతాడు. అలాగా కురుక్షేత్రం మొత్తం చూస్తాడు. ఇది బార్బారికుడి యొక్క కథ.